Audio Jungle. రే శివ, రే కరా ఏ వచ్చే కెమెరా పిలుస్తే నాతో బట్టి కుండ పగులితే పిలిచారు కొండ తీసుకొచ్చేపోతున్నాను రారా అన్న అంటే రారా అంటే నీ ఏందనుకు అనుకున్నాను. అది పగులితే ఇక్కడిది కాదు, అది రాజస్థాన్ ఎడారి మట్టితో చేసిన స్పెషల్ కుండ అది అసలు ఈ ఎండాకాలం ఇదేమన్నా ఏది చల్ల నీళ్ళకి గాజు చేస్తాడు అది ఆరోగ్యం బాగుండేకి నీకు ఏదన్నా లోపల ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ కుండలో నీళ్లు నీకు ఆటోమేటిక్. ఏంది ఎడారి 3000 ఎకరాల ఎడారిలో ఇసుకని అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ కలెక్ట్ చేసి కుండ తయారు చేస్తారు. ఎడారిలో రాజస్థాన్ ఎడారి అని తెలుసు కదా, అదే ఎంత ఇసుక అంత మొత్తం ఇసుక ఉంటుంది. ఆ ఇసుకలో సెలెక్ట్ చేసిన ఇసుకతో తయారు చేస్తారు దాన్ని. మామూలుది కాదు అది. అట్లా మొత్తం ఆడ నీకు రాజస్థాన్ ఆ సైడ్ రాజులంతా ఇది వాడినోళ్ళే. అమ్మాయి ఎవరైనా మెయిన్ అమ్మాయిలు వాడాల, నీళ్ళు తాగల. అమ్మాయిలు తాగితే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అయిపోతుంది. వాళ్ళ ముఖంలో మనకు అది వేరే వాళ్ళకి తెప్పించిన వాళ్ళకి ఫేస్ లో తేజస్సు కాంతి ఇవన్నీ వస్తాయి. మామూలుగా యాడ్స్ టీవీలో వస్తాడు ఎవడు, అమ్మాయిలు వంట మీద నడుచుకుంటా పోతా అంటారు ఇట్లా ఫేస్ కేసుకొని. రానులు వాళ్ళు పోయేది ముందు అప్పట్లో వచ్చేది. అందుకు వేరే బాబాకి ఇద్దామని తెప్పించినాను. 8,000 రూపాయలు పడింది. 8 రూపాయలు కాదురా, 8,000 రూపాయలు చిల్లర. 8 రూపాయలు కాదురా, 8,000 రూపాయలు చిల్లర. ఎండకి 4 రోజులు పెట్టాలా, ఎండకి పెట్టినా. తెచ్చినది ఈ రోజు అంటున్నావు. మన సౌండే వేరు చూడు, అప్పుడే తపలా వాయిచ్చింది. అది కాదు వేరే ఇంటికిలే నాకు ఇచ్చేనా. నువ్వే అమ్మాయి కాదు వేరేకి ఇస్తా. నువ్వు అబాబు ఇచ్చి ఇక్కడ ఇంప్రెషన్ కొడతావు కదా. బల్లె నాయలరా నువ్వు కదా, సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. నువ్వు అప్పుడే అని డబ్బులు ఎక్కువ కదా, ఇక్కడ కుండ మనకి 200 వస్తుంది. వేరు ల్యాబాబ్కి ఏం తెలుసు, దొరికిపోతాంలేనా చేద్దామంటావు మరి. ఎప్పుడు దొరికిపోయేది కదా, కొత్తగా ఏముంది దొరికిపోకుండా ఉండేది. డబ్బులు ఏమి ఇయ్యద్దులే కానీ, అవసరం లేదులే కానీ. వాళ్ళు ఎటు ఊరికి వేరారులే, వాళ్ళు వచ్చే లోపల కుండను ఎత్తిపెట్టి పగలగొట్టేవన్నీ అలా ఆ బాబుకి ఇస్తావు. కానీ ఆ బాబు ఇచ్చే వాళ్ళకి చెప్పాలి దీన్ని సంస్కృతి ఏమి, ఇది ఎట్లా తయారైంది, ఎక్కడ తయారైంది, ఎందుకు తయారైంది, దీనివల్ల ఉపయోగాలు ఏంది, ఈ నిమిషం ఈ క్షణం చెప్పుకుంటా. మళ్ళీ నువ్వు చెప్పుకుంటా కదా, నా ముందరే చెప్పు. నీ ముందు అన్ని జరగాలి. నేనే ఇస్తాడు ఇది. సర్లే ఇప్పుడు పిలుస్తా బాబుని. పిలుచుకొని రాబు. కాదు నువ్వేంటికని సూర్యకాంతి తగల సూర్య సమయం అయినాక లోపల తీసుకోవాలి, అప్పుడే తీసుకోకూడదు. నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ. నాకు సంబంధమే లేదండి, నా వెళ్ళు నువ్వే తెప్పించుకున్నావు.
ఏం రేడ పెట్టుకుని కూర్చున్నావు బయట నుంచి వచ్చి లోపు నైట్ చూడ ఇప్పుడు చూడన్నా ఏమన్నా నీకు ఒక పెద్ద గిఫ్ట్ తెస్తాను అని ఏ గిఫ్ట్ అన్నాడా అంటే నేను నైట్ చేస్తుంది చూడు పాప. ఏదోలే బాబు కామెడీ చేస్తాను కానీ ఏం రేడ పెట్టావు ఇది బయట ఏది పెట్టావు అది ఏంది ఇది నాది ఇది. నీదే ఎందుకు ఈడు బయట పెట్టినావు అని అడుగుతానా ఇది ఇక్కడ నుంచి తెప్పించింది కాదు, రాజస్థాన్ లో నుంచి తెప్పించింది. ఇది ఏడికి అంత దూరం ఇంట్లో తాగితే మంచి ఆరోగ్యాలు, మంచి నడివడికలు అవన్నీ వస్తాయి. నడివరకలు మంచిది రాలంటే నువ్వే తాగల నువ్వంతా అన్ని చిల్లరే ఎవరాలే కదా నీవన్నీ ఉండు నాన్న నేను చెప్తాను కానీ నువ్వు ఇవి తాగితే మంచి ఆరోగ్యం, నడివడికలు అన్ని సామెతలు అవన్నీ వస్తాయి. అడే ఆ బాబు నడివరకలు మంచిగా లేవంటావు. నువ్వు మంచిగా ఉండాలేనా, నువ్వు అంత గొప్ప లేకపోతే నువ్వు చెప్పేది మంచి నడివిడకలు. దీని మూలికాలు సూత్రోదయం, సూత్రోదయం గట్టి చెప్పు. ఆ బాబు వింటాది నువ్వు ఇచ్చేది ఆ బాబుకే ఎవరికి అట్లా రమ్మని చెప్పిన. ఎవరు అట్లా రామ్మా ఇడికి రామ్మా ఏదో చెప్తున్నాడు ఈయన చెప్పు ఏదో గట్టి చెప్పు సూత్రదాయం ఒకటి, నడికి వడిక సూత్రం, అదేలా నడివడికని అది సూత్రం ఏదో తేడాగా ఉందేంటి? సూత్రం వస్తుంది మళ్ళా నడితే ఏడికి మెయిన్ అని చెప్పు మెయిన్ అందము అంతా వస్తుంది. అంతా ఏడికి మంచి ఆరోగ్యాలు ఉంటాయి. ఏడికి మంచి ఆరోగ్యాలు ఉంటాయి. ఏమైనా ఉన్నాయి సమస్యలున్నా వెంటనే వెళ్ళిపోతాయి. మొత్తం అంతా మైండ్ అంతా ఫ్రెష్ అప్ అవుతుంది. మొత్తం అంతా బాడీ యాక్టివేటెడ్ అవుతుంది. మొత్తం అంతా రక్త ప్రసరణ బాగా జరుగుతాయి. ఎవరన్నా ఎదిరించే బలం ఉంటది. మొత్తం అంతా ఎవరైనా కానీ ఇట్లా నరకే ఆయుష్ పెరుగుతుంది. 40 ఏళ్ళు 3 వేసుకో ఎంత వస్తుంది? 40 ఏళ్ళు బతికాలు 3 ఏళ్ళు బతుకుతారంట. అట్లా కాదు, 3 ఏళ్ళు ఎట్లా బతుకుతారు? నువ్వు చెప్పేదట్టే 40 ఏళ్ళు బతికే వాళ్ళు 3 ఏళ్ళు బతుకుతారని. 120 ఏళ్ళు సంవత్సరాలు బతుకుతారు. అవి దాతే నీళ్ళు యాడది యా ఊరిది సరిపోయారు ఇద్దరు. రాజస్థాన్ లో చేసింది. రాజస్థాన్ ఈడు దొరుకుతాయి కుండలు. అది వేరు ఇది వేరు స్పెషల్. ఇది మొత్తం అంతా ఎవరి కోసం తెప్పించినావు అంతగా? 2 ml కలిపి ఎంత చేసినది ఎంత? అది మందే చూడు 2 ml 90. అది మందే చూడు 2 ml 90. అది పోల్చినా కూడా మందుతోనే పోల్స్తాను. మందుతో కాదు అవి 2 ml ఇవి. 2 అంశులు అనేదాన్ని 2 ml అంటున్నాడు. అసలు ఏంది నువ్వు చెప్పిన మధ్యలో దాన్ని తీసుకొని రాదు. నువ్వే పోలికలు కూడా అవే చెప్తాను. ఇదేంటికి ఇదే చెప్పునా? చెప్పు నాదేదో లేదు చెప్పు. ఇది చందమామ ఫేస్ వస్తుందని అందుకని చందమామ లాగా ఇట్లా రౌండ్. ఎన్ని నీళ్ళు పడతాయి దాంట్లో? మొత్తం 1.5 లీటర్ కుండంతా కలిపి కాదు, ఒక మూత. ఇదంతా ఒక గ్లాస్ కి మంది ఎంత పోసుకోవాలా మళ్ళీ దాంట్లోకి? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని. అదేలా కుండ దేశం ఉంటే గ్లాస్ మందు తీసుకొని దాంట్లో పోసుకొని మళ్ళీ లోపలికి బాటిల్ వాటర్ బాటిల్ చెప్పేది మీరు ఎప్పటికే కాపాటైనా ఇప్పటికేనా నువ్వు బయట కుండ పెట్టుకుంటే నీళ్ళు పోసుకొని ఇట్లా తాతాడ చూస్తే. అట్లా కాదు పర్ఫార్మెన్స్ గా తెచ్చింది. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ మంచి మళ్ళా ఎంత మొత్తం 1.50 లక్షలు అవుతుంది. బయట పెట్టుకొని ఇద్దరు తాగేసేది. అది కాదులే అందులో 1.50 లక్షలు అది. ఏమనుకో ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కుండకి 1.50 లక్షలు పెడతాడు. అందుకే
మందికి కాదు పాప ఇంటర్ ఏం నిజం చెప్తాను నమ్మరు కదా నమ్మ ఇంటర్ ఏం నిజం చెప్తాను నమ్మరు కదా నమ్మ చూడు అది కాదు ఇది మొత్తం అంతా ఎంత అనుకోండి ఇది 150 లక్షలనా మొత్తం ఎంత చూడు సౌండ్ తపలా కూడా వాగించచ్చు వాగించచ్చు అంతేలే తాయిగాడు తపలా కొట్టుకుంటా ఎగురుకుంటా డ్యాన్స్ చేసుకుంటా 4 రూపాయల చిల్లర కూడా వస్తుంది మీ ఇద్దరికి 4 రూపాయల చిల్లర కూడా వస్తుంది మీ ఇద్దరికి నువ్వు ఎవరు దొరికే ఇంకెవరు నువ్వు వాడే కదా తాగేది వాడు వాడిని మధ్యలో లాగొద్దు నువ్వు అదే నీకు రాజస్థాన్ లో ఉన్నట్టు ఉండట్టు తెలుసు అదే నీకు రాజస్థాన్ లో ఉన్నట్టు ఉండట్టు తెలుసు అరే ఇందాక నుంచి చూస్తున్నా వేరే వాళ్ళు 1957లో చెప్పినారు నాకే అప్పుడు చెప్పిండు ముసలోడు నాయబడ అయిపోయారు అప్పుడు చెప్పిండే గుర్తుకొచ్చి గుర్తుకొచ్చి ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సమస్య ఇప్పుడు ఎవరు మీద ఇచ్చినారు అడిగి ఫ్లైట్ లో తెప్పించినది కోసం తెలిసిన ఫ్లైట్ లో మళ్ళా నీ మొహం చూసుకో ఫస్ట్ ఫ్లైట్ లో అంట ఏడుంది మన ఊర్లో ఫ్లైట్ ఏడుంది మన ఊర్లో ఇక్కడ బల్లారి బైపాస్ లో ఉంది ఏది ఎయిర్పోర్ట్ మళ్ళా ఏ ఆ బాబా ఊరికి కొత్త లేదా నేను ఊరికి కొత్త అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఉండదు నువ్వు మళ్ళీ ఈ మధ్యలో మొదలు పెట్టినారు ఇప్పుడు మార్నింగ్ నిన్నే పోయి వచ్చినా ఇంకా ఈ బాకి ఏం తెలిసిన నీకేం తెలుసు నాకు తెలుసు అంటున్నావా మళ్ళీ ఊరు తెలిసిన ఏమల్లా సరేలే అది రాజస్థాన్ తీస్తే కుండ ఎలా ఉండాలి సిమెంట్ అంతా పూసుకొని అంటే సిమెంట్ అంతా పూసుకొని అంటే ఇది సిమెంట్ కాదు నేను ఏమనుకోండి వాళ్ళు గుర్తులు ఇవే ఎవరు గుర్తులు రాజస్థాన్ బ్రాండ్ గుర్తులు ఇవే ఇలా పెడతారా ఇది నేను చూడలే ఏంది కుండ స్ట్రైట్ లేకుండా ఇటు వంకోని ఉంది అదే ఫ్యాషన్ అది మొత్తం అంతా కుండ కూడా తాగి పడిపోతానట్లుంది అది తాగి పడిపోరా పక్కకు వాళ్తాది అదే దాంట్లో అంత గలీజ్ అంతా ఉంది చూడు తాగి ఎప్పుడు దీన్ని ఆడో చూసినానమ్మా నేను అది సూత్రాలు అది 6 సూత్రాలు ఉంటాయి చూడు ఇదిలే ఈడ అయిపో పెట్టుకున్నాడు పాపం వేళ్ళారు అయిపో చచ్చిపోయినాడు ఆ కుండ అయిపోతే కదా ఇది కాదు నువ్వు అద్దో సిమెంట్ అంతా పడింది ఆడ పని జరుగుతుందిలే మాడ వాళ్ళు తెచ్చుకున్నారు చూడు అయిపో చచ్చిపోయినాడు దీనికి బొక్కలు పెట్టి మామూలుగా ఇట్లా మింద పెట్టుకొని తిరుగుతారులే చుట్టూ శవం చుట్టూ దానికి తెచ్చుకోండి అది చుట్టూ శవం చుట్టూ దానికి తెచ్చుకోండి అది ఏం మాట్లాడుతున్నావురా పడింటే ఏంద్రా ఏం అందం వస్తుంది దాన్ని చందమామలాగా అందం వస్తుంది ఫేస్ ఇప్పుడు అర్థం కదరా రే నువ్వు గోక్కున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా ఏం చెప్తాను నువ్వు ఏం చెప్పి ఏం రంగులు పెడతాను సూదులు గుచ్చాలి ఇట్లా నా కొడుక్కి అది ఏంది ఏడ గోర్రెలు ఎత్తుకొచ్చినాడు దీన్ని గోర్రెలు కాదు నువ్వేమన్నావు నువ్వు అర్థమైతుంది నీకే ఏం మాట్లాడతావు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా అసలు దీని కుండ అంటారా ఇక్కడ ఏంది సొట్ట అసలు ఇది ఏంది వైట్ అంతా ఇట్లు పెడితే కూడా పడిపోతుంది ఎక్కడ తెచ్చినావురా నన్ను సంపాదన చేసుకుంటున్నావు కదా బాలేదా ఇది మంచి పద్ధతి కాదా ఇది మెంటల్ నా కొడుక సంపేరా రే ఎందుకట్లా ఎత్తుకుని కసిపట్నం వేళ శ్మశానంలో తెచ్చి శ్మశానంలో తెచ్చి ఆ బాబాకి బతికిచ్చేకి అందం చందమామ 1,50,00,000 అంట ఇది నువ్వు చూడ కొండ ఏడైనా 1,50,00,000 పడుతుంది మాటకొచ్చాలి ఇరికిచ్చేది అన్ని చూస్తున్నావు నువ్వు 1,50,00,000 రూపాయలు కొండ ఏడైనా పడుతుంది ఇంతవరకు ప్రపంచంలో ఏడైనా పడుతుంది కదా అట్లా పడుతుంది మళ్ళీ చేస్తాను నువ్వు అసలు అది బంగారేనన్న అట్లా బడికి ఏంది ఇది అట్లా రాయేస్తే పలిగిపోయేది ఇది నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది సంపాదన చూసినావా చంపిన తర్వాత ఇంక వైష్ణవి వాళ్ళని ఇంట్లో పిలుచుకొచ్చుకొని బాగా ఉన్నామనుకో శవాల కాడ తెచ్చి నీళ్ళు దాపల్లని చూసినాడు నీకు శవాల కాడ తెచ్చి నీళ్ళు దాపల్లని చూసినాడు నీకు శవాల దగ్గర ఉండేది
ఇంకా శవాల దగ్గర ఒకటేసారి శవం దగ్గరికి కదా పోయేది, తాగినా కూడా నువ్వు ఏందో చెప్పి ఏందో మరిపించేస్తావు నువ్వు నాకే అనుకుంటే ఇంకేదో అయ్యింది. మరి ఏం నువ్వా ఏం చెప్పినావు నాకే గుర్తు తెచ్చుకో. ఏం నీకే నేను కాదమ్మా పిలిచి అడిగిండేది, కుండీడు ఉంది ఏమని అడుగుతూ ఏం చెప్పేవాడు? రాజస్థానంట రాజస్థాన్ లో బంధువులు చెప్పినా రాజస్థాన్ తెచ్చినా, ఫ్లైట్ లో తెచ్చినా సిగ్గే లేదు కొంచెం చెట్ల చెప్పడానికి అసలు నీకు. సిగ్గే లేదు కొంచెం చెట్ల చెప్పడానికి అసలు నీకు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నువ్వు ఆ బాబు ఏ కొనికి పోయినా పర్లే, ఇట్లాంటివన్నీ ఊర్లో పడినవన్నీ ఏడాడో పడినట్టు తీసుకొచ్చి అట్లా కాదురా అంజలి, మొత్తం అయిపోయి తెచ్చినాడంటే మొత్తం తెచ్చాడంట. మళ్ళా ఏమి నువ్వు అడిగినా ఎవరు కుండ బయట ఉంది ఇది ఏమంటే ఇంట్లో నుంచి పిలిపించినాను. ఏమను అపముంద్ర చేస్తాను నమ్ముంద్రా, అపముంద్ర చేస్తాను నమ్ముంద్రా, బక్రాన్ చేస్తున్నావా? ఎవరు నేను చేసినా? మనం ఎవరు చేస్తారు? ఇప్పుడు తెచ్చిపెట్టి నువ్వే చేసినా నిలిపో నిలిపో అన్నీ అంటున్నావే కుండ నువ్వే తెచ్చి ఇట్లా చూపించినావు. మళ్ళీ రాజస్థాన్ తెచ్చినా, మళ్ళీ 1 లక్ష పెట్టి తెచ్చినా సిగ్గులేదు. మళ్ళీ ఆయన రామచంద్ర మీద తెస్తున్నావు. ఏదో చెప్పే సూత్రధారి ఏది సూత్రం మళ్ళీ చెప్పిందని కానీ మళ్ళీ రిటర్న్ మళ్ళీ చెప్పిందని కానీ మళ్ళీ రిటర్న్ ఏదో చెప్తావు కదా నోటికి మళ్ళీ తిరిగి చెప్పారా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా చేసి సాతో చెప్పినాడు సూత్రాలంట, నడవికలంట, చందమామలాగా ఉంటదంట. ఏం నాటకాలు వేస్తున్నావు రా రే. ఇట్లా చెప్పుకుంటా అందరినీ ఇట్లా చేస్తున్నావునా? నువ్వు నీ సూత్రధారి సూత్రుడు ఉన్నాడు కదా. నేను చూడు నిన్ను నమ్ముతా చూడు అదే పొరపాటు నాకు. నమ్ముతా చూడు అదే పొరపాటు నాకు. వాడు నువ్వు కలిసి పెట్టుకోండి. నేను కొట్టుకుంటే పర్లే. అసలు ఇది ముట్టకూడదు చెప్పడం ఏంది, నువ్వు ఆడ చెప్పించడం ఏంది? శవంలో పడి శవాల దగ్గర బొక్క పెట్టి నీళ్లు గారేది అది. చూడు గలీజ్ ఎంత ఉంది దాంట్లో, చూడు గలీజ్ ఎంత ఉంది దాంట్లో. అసలు నేను జారేది నాకు రేగింది అనుకో. మళ్ళీ ఇప్పుడే రాజస్థాన్ నుంచి గుట్టమ్మ కూడా తెచ్చాడు పోయి తెచ్చాడు పోయి. సిగ్గులేదు మళ్ళీ నాతో చెప్పడానికి. నువ్వు రాజస్థాన్ తెచ్చినాను, తెచ్చినాను గిఫ్ట్ గిఫ్ట్ తెచ్చినాను. ఇంట్లో ఉండే బాబు బయట పిలిపించి బిల్డప్. గిఫ్ట్ తెచ్చినాను. ఇంట్లో ఉండే బాబు బయట పిలిపించి బిల్డప్. చాలా సెకలు ఉన్నారా నీలో? నువ్వు పిలుపు, నువ్వు చేసిన బిల్డప్. ఎవరు? బిల్డప్ నేను నీతో చేస్తే నువ్వు ఆ బాబుతో చేసే అవసరం ఏముంది? నువ్వు చెప్పినావు కదా నువ్వు. నేను అన్ని నా మీదకే చెప్తాను కదరా. ఎవరు? మరి ఎవరు? నువ్వే. అవును చెప్పిన నాకన్నా అబద్ధాలు చెప్పాలా నువ్వు? నాకన్నా అబద్ధాలు చెప్పాలా నువ్వు? నువ్వే దండం పెడతా అని కాలు పట్టుకుంటా అన్ని చేసినావు. ఇప్పుడు మొత్తం అంతా చేస్తాను నువ్వు. ఎవరు చేస్తా? శవాల కాడ తెచ్చి పట్టు. ఎవరు కమ్ము పో తిక్కరేగి మెంటల్ అంతా మాట్లాడుతుంగా నువ్వు చూడు భారీగాని చెప్పి ఇప్పుడు వాళ్ళ పగలు కొట్టి వాడే ఏదో పెద్ద నీతివంతుడు అన్నట్టు నిరూపించుకోవాలని చెప్పి మందు తాగేకి తెచ్చుకునకుండా బానే ఉంది. అది పెట్టుకోవాలి సక్రమంగా బానే ఉంది. అది పెట్టుకోవాలి సక్రమంగా గురించి ఏమనుకుంటున్నారా మీరు? మాకు తెలియకుండా దాన్ని మళ్ళా కవరప్ చేసి ఆ బాబు కోసం అని చెప్పేది ఎలా? ఒకసారి అయితే ఏదో నమ్మేదట్టుంటుంది. అన్నం వస్తుందంట అందవు చందమామ లాగా ఉంటుందంట, అందం వస్తుందంట. ఇంకేం వస్తుందో చెప్పు. అట్లనే చెప్పి పాపం వైష్ణవి అందరినట్లే కదా ముంచినది నువ్వు. సందు దొరకల్లా ముంచేస్తాడు, అందు దొరకల్లా ముంచేస్తాడు. ఇంట్లో ఉండే బాబా చూడు, ఇంట్లో ఉండే బాబుని బయటికి పిలిపించి కుండ యాడో శవాలు కాడ దొరికిన
ఇంట్లో నుంచే కదా నన్ను కూడా పిలిపించింది. నిన్ను పిలిచి- ఇంట్లో నుంచే కదా నన్ను కూడా పిలిపించింది. నిన్ను పిలిచినా ఏడురా కుండ బయట ఉందని దానికి ఓయమ్మా కొండ తెచ్చినంటే యాదో ఉద్దరు దొరికింది ఆ బాబుకి కాటేస్తారు నువ్వే కొండ అది చెప్తే పడిపోతుంది అప్పుడు తిట్టింది కదా ఇప్పుడన్నా కొంచెం కూల్ అవుతుందని చెప్పి అనుకున్నాడు. నేను నీ మీద ఎప్పుడు అనుకుంటా కూల్ అవ్వను నేను. నీ మీద ఎప్పుడు అనుకుంటా కూల్ అవ్వను నేను. నీ గురించి మంచి అభిప్రాయం రాదు ఎప్పటికే బాబు. మంచితనమే లేదు నీకు. నేనైనా నీ గురించి మంచోడగానే అనుకోలేదు. చూడంజలి నువ్వు అంజలికి అనద్దని చెప్పిందా అప్పుడే పేరు. ఎంత ప్రశాంతత కాదు 50 రూపాయలు కుండ కొనుక్కొచ్చినా కూడా మర్యాద ఉండేవాడిని. నన్ను ఎంత గొప్పలు అది ఓ లక్ష్యం ఉంటది, సిగ్గులేదు చెప్పడానికి. 1,50,00,000 అంట కుండ. ఇంకెత్తి ఇంకేమన్నా నువ్వు ఫస్ట్ గెలకడమే నువ్వు గెలకడమే నువ్వు చిల్లర ఊరికే నాకు మర్యాద ఎవరు బా నువ్వు నన్ను చంపేలా చూస్తున్నావురా ఎదవా పో ఎదవా. ఏది మర్చిపోయేది ఏం లేదు చూడు చేసి ఇంకా 90 వేసుకో. ఇంకా చేసి ఇంకా 90 వేసుకో. ఇంకా ఇంట్లో మందు తాగి ఇంకా కుండ వెళ్ళిపోయా. ఇంక డ్రమ్ము తెచ్చి పెట్టిన డ్రమ్ లో తాగుతాడు. అది సరిపోతాయిలే డ్రమ్ నీళ్ళు ఎక్కువ వరకు. సరిపోతాయిలే డ్రమ్ నీళ్ళు ఎక్కువ వరకు. తీసుకుంటా నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో చూడు అక్కడ మాన మర తీస్తాను ఆ పప్పు మీద నువ్వు నువ్వా నేనా తీసుకోండి కుండ తెచ్చి 1,50,00,000 అని చెప్తే ఎవడని నమ్ముతాడా? మళ్ళీ ఇంట్లోకి ఎందుకు పోతున్నావు రా పోయి సవాల్ దగ్గరికి. మళ్ళీ ఇంట్లోకి ఎందుకు పోతున్నావు రా పోయి సవాల్ దగ్గరికి. పో శ్మశానం పోగా మందాకుండా కూర్చోండి శ్మశానంలోనే. ఇంకా తాగుతానులేనా మందు లోపలికి పిలే రా బయటికి. తాగుతానులేనా మందు లోపలికి పిలే రా బయటికి. ఆడోళ్ళు ఎక్కి వెళ్ళిపోతాడు చూడు. ఫస్ట్ ఇంట్లోకి దూరుకోల్లా. చిల్లర అట్లే పోతాడు. అన్ని అబద్ధాలు సాడలు చెప్తాడు.